కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఘంటసాల మండలం ఎండకుదురులో బీపీసీఎల్ సీఎస్ఆర్ నిధులు 15 లక్షలతో రక్షిత మంచినీటి పథకం ఆధునీకరణ పనులకు ఎంపీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. स्वस्ति नो बृहस्पति ओम शांति शांति हाय राय सारा टाउन రాజాబాబు కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చిన తర్వాత ఇంకా దీన్ని ఏ విధంగా విస్తరించాలని కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఈ చెరువు కెపాసిటీ చాలా చూస్తాం. దీన్ని ఇక్కడే విస్తరించడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయో మనం చూడాలి. లేదంటే మనం వేరే చోట మనం భూమి తీసుకుని మనం ఇంకోటి అక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది. అది చేసినప్పుడు కానివ్వండి, ఈ మత్స్య పారిశ్రామిక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల యొక్క దాహాన్ని తీర్చాలంటే దీన్ని మనం పరిపూర్ణంగా మనం చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. ఆ రకంగా తప్పనిసరిగా ఆలోచన చేస్తాం. దాంట్లో సందేహం లేదు. కొంత సమయం తీసుకున్నా నిధులు కొరత ఉన్న దృష్ట్యా నిధులు వస్తాయన్న నమ్మకంతో ఉన్నాం. అందుకని ఖచ్చితంగా రాగానే ముందుకు ఈ స్కీమ్ గురించి మేము ముందు టేకప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క గ్రామం మీద ఆధారపడి మొత్తం తీర ప్రాంత గ్రామాలన్నీ ఉన్నాయి. వాస్తవానికి నీరు కూడా మొదట నేను వచ్చిన రోజున అంతా నీరు ఉంది. సరే, ఆ రోజున కొన్ని రెక్టిఫై చేయించాం జరుగుతుంది. వాళ్ళ ఈ కార్యక్రమం ద్వారా కూడా కొంత రెక్టిఫై అవుతుంది. ఆ రకంగా ఈ స్కీము చాలా ప్రధానమైన అంశం. ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు ఆ రోజున కూడా వచ్చి నీటి సమస్యని చెప్పడం జరిగింది. అంచేత ఇవాళ ఎంపీ గారు కూడా వచ్చారు. ఎందుకంటే ఢిల్లీ లెవెల్లో దీని మీద చాలా ఆలోచన చేస్తారు. ఈ నిధులు గవర్నమెంట్ నిధులు కావచ్చు. గవర్నమెంట్ దగ్గర నిధులు లేనప్పుడు ఆయన సిఎస్ఆర్ నుంచి వివిధ పారిశ్రామిక సంస్థల నుంచి కొంత డబ్బు తీసుకుని వాళ్ళ కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు. వాళ్ళ జరుగుతుంది సిఎస్ఆర్ నుంచి వచ్చిన కార్యక్రమం దాదాపు 2 కోట్ల రూపాయలు వాళ్ళ అవనిగడ్డ నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. చాలా 15 లక్షల ఆయన అవకాశం చేస్తాం. ఇంకా తాత్కాలికంగా ఏం చేయాలన్నది కూడా తప్పనిసరిగా చేయించే కార్యక్రమం చేస్తాం. ఆ రకంగా ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్ సార్. ఎందుకంటే మనకి మీరు ఎక్కడైతే వాటర్ మనం ట్యాంకర్ల ద్వారా పంపించామో ఆ గ్రామాలంటే నీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి. అంచేత ఈ స్కీమ్ని కానీ మనం పర్ఫెక్ట్గా మనం చేయగలిగితే మొత్తం సమస్య అంతా కూడా సాల్వ్ అయిపోతుంది. దాహార్తికి సంబంధించిన సమస్య. అంచేత దీని మీద మనం ఎక్కువగా శ్రద్ధగా వహించే కార్యక్రమం చేద్దామని చెప్పి మాత్రం మనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చిన తర్వాత ఇంకా దీన్ని ఏ విధంగా విస్తరించాలని కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే యువగలం పాదయాత్రతో రాష్ట్ర రాజకీయ చిత్రపటాలు